జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా పవన్ కళ్యాణ్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, కాసేపట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రేఖ, ఈరోజు ఉదయం 9:30 గంటలకు అటు ఏపీ డిప్యూటీ సీఎంగా మరియు పంచాయతీరాజ్ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖతో పాటు అటవీ పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ తను పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే వాస్తవానికి సచివాలయంలోని బ్లాక్ 2లోని 211లో ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే అక్కడ ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడం కారణంగా ఆయనకు కేటాయించినటువంటి యొక్క ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మరికొద్ది సేపట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే 9:30 గంటలకు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. అనంతరం తిరిగి 12 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా భేటీ అవుతారు. అయితే ఏదైతే ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో గంట పాటు ఈ భేటీ ఉంటుంది. అనంతరం 12 గంటలకు భేటీ అనంతరం ఈ యొక్క అరగంట పాటు ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో భేటీ అవుతారు. అలాగే 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ అవుతారు. అయితే ఈ రోజు నుంచి పూర్తి స్థాయి పరిపాలన అందించేందుకు ఆయన సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొణిదెల పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారనేటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఏదైతే ఆయన కార్యాలయం వద్ద అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. అయితే ఇప్పుడు భారీ ర్యాలీ మధ్య ఆయన మరికొద్ది సేపట్లో క్యాంప్ కార్యాలయానికి వస్తారు. క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులతో సమీక్ష సమావేశాలను ప్రారంభిస్తారు. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు రేపు ఈ యొక్క ఏదైతే ఛాంబర్లు కేటాయించారో ఛాంబర్లు అందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో అందరికీ కూడా బ్లాక్లు కేటాయించారు. అయితే పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవడంతో ఈసారి ఏదైతే ఆయన వాగ్దానం చేశారో ఖచ్చితంగా ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే దానికి ఈరోజు ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి ఆయన దేశంలోని ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే ఈరోజు మరొకసారి ఏదైతే పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో తన అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి ఆయన అధికారులతో ఏ విధంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు, పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కేవలం సినిమాల్లోనే ఆయన కొన్ని పాత్రలు పోషించి అలాగే ఇప్పుడు రాజకీయ జీవితంలో, నిజ జీవితంలో కూడా రాజకీయంలో వచ్చినటువంటి ఈయన పరిపాలన ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ గతంలో నుంచి కూడా చెప్పిన విధంగా ఒక్కసారి అసెంబ్లీని తాకాలనేటువంటి ఆయన కోరిక అయితే నెరవేరింది. అయితే ఈరోజు 9:30 గంటలకు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత 11 గంటల నుండి అధికారులతోటి ఈ యొక్క సమీక్ష సమావేశాలు ప్రారంభించనున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.